విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి చలసానయ్య గారు లచ్చిందేవి గారు పెళ్లి చేసుకుంటున్నారని బాధపడడం ఎందుకు? ఆ పెళ్లి ఆగిపోవడానికి అర్థమైన పనులు చేయడం ఎందుకు? ఎప్పటికైనా పంతాలు పట్టింపులు ఒగ్గేసి చలసానయ్య గారు దగ్గరికి వెళ్ళి తప్పైపోనాది క్షమించమని ఒక్క మాట అడగండి. తమరు అలా అడగంగానే ఆయన మనసు కరిగిపోద్ది. మడిసి మంచోరు కాబట్టి లచ్చిందేవి గారికి ఎలాగో నచ్చ చెప్పి తమరిని మళ్ళీ భారీగా చూసుకుంటారు. కరెక్ట్. చలసానిని లక్ష్మిని విడదీయాలంటే ఈ రూటే కరెక్ట్. హలో, నేను 207 నుంచి మాట్లాడుతున్నాను. రేపు మార్నింగ్ ఒక మంచి బుకే పంపించండి. ఎస్, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎంత వద్దనుకున్నా మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించిందండి. ఎందుకు? నేను ఇక్కడ ఎంతగా సుఖపడిపోతున్నానో చూడటానికా? అదేంటండి, ఎక్కడున్నా మీ సుఖం సంతోషం తప్ప నాకేం కావాలి చెప్పండి. నిజమే, నా సుఖం గురించి నీ అంత గొప్పగా ఆలోచించేవాళ్ళు ఇంకెవరుంటారు? నా సుఖం కోసమే నన్ను డబ్బిచ్చి కొనుక్కున్నావు, నా ఆనందం కోసమే పెళ్లి చేసుకున్నావు, నాకు స్టేటస్ ఉండాలనే నీ కంపెనీకి ఎండీని చేసావు. నీ దగ్గర పనిచేస్తుంటే అందరూ చులకనగా చూస్తారని విడాకులిచ్చేసి బయటికి పంపించేశావు. బయటుంటే నా పరువు ప్రతిష్టలు పెరుగుతాయని 2 సార్లు జైలుకు కూడా పంపించావు. కూతురు మీద ప్రేమ ఎక్కువైపోయి నేనెక్కడ నా కెరీర్ నిర్లక్ష్యం చేస్తాను అని కూతుర్ని కూడా చూడనివ్వకుండా చేసావు. నేను చావు బతుకుల మధ్యనుంటే చావు కబురు కోసం ఎదురు చూసావు. ఇలా ఒకటా రెండా? నా సుఖం కోసం నువ్వు చేసిన త్యాగాలు ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోకుండా ప్రతిక్షణం నా గురించే కలవరించావు. అంతగా ప్రేమించే హృదయం ఉన్న నువ్వు 3 ఏళ్ల పాటుగానైనా నా భార్యగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. వద్దండి, ప్లీజ్. గతాన్ని గుర్తు చేసి నన్ను మరింతగా బాధ పెట్టకండి. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. చేసిన తప్పులకి సిగ్గుతో తలెత్తుకోలేకుండా ఉన్నాను. మనసులో దేవుణ్ణి ఉంచుకుని బయటెక్కడో వెతుక్కున్నట్టు మిమ్మల్ని నా పక్కనే ఉంచుకుని మీ ప్రేమ కోసం పరితపించిపోయాను. దగ్గరగా ఉండి కూడా దూరంగానే ఉండిపోయాను. ఎప్పుడో కాలిన చేతుల కోసం ఇప్పుడు ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి నా ఆవేదనని, ఆక్రోశాన్ని, మీకు దూరం అయిపోతున్నాననే బాధని అర్థం చేసుకోండి. రోజీ, ఏంటిది? ఈ కన్నీళ్ళేంటి? ప్లీజ్ ఊరుకో. వద్దండి, నేను చేసిన తప్పులకి తనివి తీరా ఏడవనివ్వండి. ఆ కన్నీళ్లలో నేను చేసిన పాపాలు కొట్టుకుపోతాయని చిన్న ఆశ. రోజీ, ఇలా మాట్లాడుతున్నావేంటి? కన్నీళ్లు, సెంటిమెంట్లు, అటాచ్మెంట్లు అంతా నాటకం, ట్రాష్ అని కొట్టిపారేసేదానివి. అదేనండి నేను చేసిన పొరపాటు. ఇన్నాళ్ళు వాటి విలువ తెలుసుకోలేకపోయాను. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని గుడ్డిగా నమ్మిన నాకు ఆత్మీయతలు, అనుబంధాలే తప్ప ఇక ఏ రకమైన బంధాలు మనుషుల్ని దగ్గర చేయలేవని అర్థమైంది. భర్తని దూరం చేసుకున్న భార్య జీవితంలో నిండుదనం ఉండదని తెలిసింది. అనుభవించాల్సిన వయసంతా అపార్థాలతోనూ అనుమానాలతోనూ గడిచిపోయింది. ఇప్పుడైనా మీ నీడలో కాస్త విశ్రాంతి తీసుకొనివ్వండి. జీవితపు చివరి అంచుల్లోనైనా
మీ ప్రేమను పొందగలిగానన్న సంతృప్తిని నాకు మిగిల్చండి. మాట్లాడరేవండి. ఇదేదో కొత్త నాటకం అనుకుంటున్నారు కదా? కాదండి, నాటకాలు ఆడి ఆడి చివరికి నా జీవితమే నాటకం అయిపోయింది. వద్దండి, ఇక నాకు ఈ బతుకొద్దు. మీ మనసులో చోటివ్వమని అడిగే అర్హత నాకు లేదు, అది లక్ష్మికే ఉంది. ఇప్పుడైనా నేను చేసిన తప్పులన్నీ నిండు మనసుతో క్షమించి కనీసం మీ పాదాల దగ్గరైనా గడిపే అవకాశం నాకు ఇవ్వండి. దయచేసి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏమిటిది రోజీ? నీకన్నా నాకు ఆత్మీయులు ఎవరున్నారు? ఎప్పటికీ నువ్వు నా భార్యవే, నేను నీ భర్తనే. లక్ష్మి నా మనసుకి ఎంత దగ్గరగా వచ్చినా కట్టుకున్న భార్యవైన నీకన్నా ఎక్కువ కాదు. లక్ష్మితో ప్రేమ అదంతా ఓ మత్తు, మైకం. వాస్తవంలోకి తొంగి చూస్తే అదంతా శూన్యం. ఏ ఆడదైనా భార్య కన్నా మగాణ్ణి అంతకంటే ఎక్కువగా ప్రేమించలేదని ఇప్పటికి తెలుసుకోగలిగాను. జీవిత రైలు ప్రయాణంలో లక్ష్మి లాంటి వాళ్ళు ఎందరో కలుస్తుంటారు, మధ్యలో దిగిపోతుంటారు. చివరి వరకు తోడుగా ఉండేది భార్య. ఇన్నేళ్ల మన ఎడబాట్లు ఈ విషయం స్పష్టంగా అర్థమైంది నాకు. నా అదృష్టం కొద్దీ నీ అంతట నువ్వే మనసు మార్చుకుని వచ్చావు. ఇక నిన్ను వదిలి ఎలా ఉండగలను రోజీ? ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాదానివే. ఎంతమంది లక్ష్మీదేవులు వచ్చినా మనల్ని విడదీయలేరు. చాలండి, ఈ ఒక్క మాట చాలు. ఈ క్షణంలో ఇలాగే మీ కౌగిలిలో సంతృప్తిగా ప్రాణాలు వదిలేసినా చాలు. ఓకే మేడం. ఓ, థ్యాంక్ యూ. లక్ష్మి, మేక్ ఇట్ ఫాస్ట్. రెడీ. బ్యూటిఫుల్. త్వరగా, మీటింగ్ టైం అయిపోతుంది. ఇంకా గంట టైం ఉందండి. మీకన్నిటికీ తొందరే. అన్నిటికీ అంటే? చాలు చాలు, నడవండి.
మీటింగ్ లేట్గా స్టార్ట్ అవటం మంచిదైంది. మనం కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి టైం దొరికింది. మీరు మరీ కుర్రాళ్ళైపోతున్నారు. అయినా మనం ఇక్కడికి వచ్చింది కబుర్లు చెప్పుకోవడానికి కాదు, సెమినార్కి. అందరూ వచ్చి స్టార్ట్ అయ్యేసరికి టైం పడుతుందిలే. ఈలోగా ఏమైనా చెప్పు. ఊరుకోండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ఉమ్. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. మన గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు. అలా అనకండి. ఎవరితోనూ కలవని ఒంటిపిల్లి రాకాసులు కొన్ని ఉంటాయిగా, అవెప్పుడు మనల్నే చూస్తూ ఉంటాయి. చూడని కాబోయే జంట ఎంచక్క కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకు ఆ అదృష్టం లేకపోయింది అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాయి. ఏడవని. వాటి గురించి ఆలోచిస్తూ మన ఆనందం పాడు చేసుకోవటం ఎందుకు? లక్ష్మి, నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది? ఉన్న పళ్ళంగా ఇక్కడే నీ మెళ్ళో తాళి కట్టి సొంతం చేసుకోవాలనిపిస్తోంది. చాలండి. అబ్బో, ఎంత సిగ్గో. రేపు పెళ్లిపీటల మీద కానీ దాచిపెట్టుకున్నావు గాని, లేకపోతే ఈ పాటికి సిగ్గుల మొగ్గలు వలకపోసేదానివి కదూ? అవును, మీకోసమే దాచుంచాను. ఎంత అదృష్టవంతుని లక్ష్మి. డియర్ మెంబర్స్, సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఎంత బిజీగా ఉన్నా ఈ సెమినార్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ప్రముఖులు శ్రీ చలసాని గారు, లక్ష్మీదేవి గారు, మిసెస్ రోజీ గారు రావడం నిజంగా మన అదృష్టం. బిజినెస్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న వారు ఇచ్చే అమూల్యమైన సలహాలు, సూచనలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొత్తగా చేరిన సభ్యుల పరిచయ కార్యక్రమంతో ఈ సెమినార్ను ప్రారంభిస్తున్నాం. దయచేసి ఒక్కొక్కరు తమ పేరు వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. I am Sriram Jagan, KK Industries, Mumbai. I am Narayan Dayal, ND Exports, Baroda. I am Narendra, Hydcons, Hyderabad. I am Rosie. Rosie Group of Companies. డియర్ మెంబర్స్, ట్యాక్స్కి సంబంధించి ఒక రెజల్యూషన్ పాస్ చేద్దామనుకుంటున్నాం. మీకు పంపించిన అజెండా నోట్స్లో ఆ అంశం చేర్చబడలేదు. అందుకు సంబంధించిన పేపర్స్ మీకు ఇప్పుడు అందజేస్తాం. దాన్ని మీరు చదివి మధ్యాహ్నం సెషన్లో మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. 2 గంటల సెషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. లక్ష్మి, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి పెళ్ళి ఒక వరమే. మంచి భార్య దొరికితే సర్వసుఖాలు అనుభవిస్తూ ఆనందంగా ఉంటాం. లేదంటే నరకం మరెక్కడో లేదు, ఇంట్లోనే ఉందని అనుభవిస్తాం. అలాగే భార్య మంచిదైతే సుఖపడతాం. లేదంటే సోక్రటీస్ చెప్పినట్టు వేదాంతి, ఐ మీన్ ఫిలాసఫర్గా మిగిలిపోతాం. భార్య పోస్ట్ అంత పవర్ఫుల్. అన్నట్టు నీకు తెలుసా లక్ష్మి, కొందరు టెర్రరిస్ట్ భార్యలుంటారు.
వాళ్ళు భర్తలకి విడాకులిచ్చేసి వదిలించుకుంటారు. అలా అని వదిలేసి కాముగా ఉండరు. పాకిస్తాన్ వాళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా కాశ్మీర్ మాది కాశ్మీర్ మాది అని కయ్యానికి కాలు దువ్వినట్టు భర్తతో యుద్ధానికి దిగుతారు. వాళ్లలాగే కుట్రలతో, కుతంత్రాలతో, ఎత్తులతో, జిత్తులతో, మాటల తూటాలతో భర్తని ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలనుకుంటారు. కోర్స్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది జరిగే పని కాదులే. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు? పిచ్చి లక్ష్మి, ఇంకెవరి గురించి? ఒకప్పటి నా విరిబోణి, వలపుల రాణి, మాజీ భార్య రోజీ గురించే. పెళ్ళయ్యా కూడా భార్య ప్రేమంటే ఏమిటో తెలియకుండా గడిపాను. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం ఎందుకండి? రేపు మనం గడపబోయే మధుర క్షణాల గురించి ఆలోచించాలి కానీ. నిజం లక్ష్మి, మన పెళ్ళయ్యాక జీవితం ఎంత మధురంగా ఉంటుందో తలుచుకుంటేనే మనస్సు ఆనంద డోలికల్లో ఊగుతోంది. వేసవి వడగాడ్పుల నుంచి వెన్నెల తీరాల్లోకి వెళ్తున్న అనుభూతి కలుగుతోంది. నీ అందం, సంస్కారం, అన్నిటినీ మించిన నీ ప్రేమ ఎన్నో ఏళ్లుగా శృతి తప్పిన నా మానస వీణను సవరించి సరికొత్త జీవనరాగాన్ని ఆలపించబోతున్నాయి. నీలాగే అందంగా, సున్నితంగా, సుతారంగా ఉన్న ఈ చీరకొంగు నీడలో తలదాచుకునే రోజు ఎంత తొందరగా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నిజం చెప్పు లక్ష్మి, వయసు అయిపోయాక చేసుకునే ఈ పెళ్లిలో ఆనందం ఉంటుందన్న నమ్మకం నీకుందా? వీటన్నిటికీ అతీతమైందండి మన ప్రేమ. అయినా పెళ్లికి వయసుకి సంబంధం లేదని మీకు చాలాసార్లు చెప్పాను. సరిగ్గా తాళి కట్టే ముందు మీకెందుకు ఈ అనుమానాలు? భార్య పదవికి, ప్రియురాల పదవికి చాలా తేడా ఉంది లక్ష్మి. నిజమేనండి. నాకు ప్రియురాలు పదవి నుండి భార్య పదవికి ప్రమోషన్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.